రాజకీయ విలువలు మారిపోయాయా? నాయకులకు తగ్గట్టుగా రాజకీయాలు మారిపోతున్నాయా? తెలుగువారి ఆత్మ గౌరవమే నినాదంగా ఆవిర్భవించిన టీడీపీలో నాటి విలువలు ఏమయ్యాయి? అధికారమే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత నాయకత్వం విలువలకు పాతరేస్తోందా? ఏమైపోయాయి నాటి విలువలు? ఫిరాయింపులకు ఎన్టీఆర్ బద్ధ వ్యతిరేకం. ఫిరాయింపులే చంద్రబాబు సిద్ధాంతం. నాడు రాజీనామాల తర్వాతే పార్టీలోకి ప్రవేశం. నేడు ఫిరాయింపుదారులకు సాదర స్వాగతం. ఫిరాయింపులపై 1982 తిరుపతి తొలి మహానాడులోనే తీర్మానం. పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేయాలని విస్పష్టంగా చెప్పిన ఎన్టీఆర్. నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ ముఖ్యమని చాటి చెప్పిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ తిరుపతి వేదికగా మహానాడు. తెలుగువాడి ఆత్మ గౌరవమే నినాదంగా తెలుగుదేశం పార్టీ స్థాపించారు మహానటుడు ఎన్టీఆర్. రాజకీయాలకు నాడు ఎన్టీఆర్ కొత్తే అయినా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలోనూ ఆయన తన వైఖరిని తేటతల్లం చేశారు. రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలని తపించిన వ్యక్తి ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన కొత్తలో ఎన్టీఆర్ కున్న ఆదరణ చూసి అనేక మంది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ తొలి మహానాడులో పార్టీలో చేరాలనుకునేవారు ఎవరైనా అప్పటి వరకు ఉన్న పదవులు వదులుకోవాలని, ఆ తర్వాతే సభ్యత్వం ఇవ్వాలని తీర్మానం చేశారు. అప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న గద్దె రత్తయ్య, అదయ్య, నారాయణ ఈ తీర్మానాన్ని ఒప్పుకోమని వెళ్లిపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల హోదా ఉన్న వారిని ఎన్టీఆర్ ఆ క్షణమే పార్టీ నుంచి బహిష్కరించారు. నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పట్లో జనతా పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన పూసపాటి అశోక గజపతిరాజు విషయంలోనూ ఎన్టీఆర్ ఇదే వైఖరి పాటించారు. టీడీపీలో చేరుతానని వచ్చిన అశోక గజపతిరాజును ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్ సూచించిన విషయాన్ని టీడీపీ సీనియర్లు ఎవ్వరూ మర్చిపోరు. నాటి తెలుగుదేశం పార్టీ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితమైనా నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ ముఖ్యమని ఎన్టీఆర్ పదే పదే చెప్పేవారు. ఇప్పుడు తిరుపతి వేదికగా మరోసారి మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీని చూసి చాలా మంది గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీలో చాలా మంది నాయకుల్లో ఉదయిస్తున్న తొలి ప్రశ్న నాటి విలువలేవని. రాజకీయాల్లో ఉండాల్సిన ప్రథమ లక్షణం నైతిక విలువలకు చంద్రబాబు పాత్ర వేస్తున్న సంగతి అందరూ చూస్తూ ఉన్నారు. ఫిరాయింపులకు బద్ధ వ్యతిరేకమన్న మూల సిద్ధాంతాన్ని బాబుగారు పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరాలని నాడు ఎన్టీఆర్ గిరిగిస్తే దాన్ని తుడిచేసి ఫిరాయింపుదారులకు సాదర స్వాగతం పలుకుతున్న తత్వం చంద్రబాబుది. ఈ నెలాఖరున జరిగే తిరుపతి మహానాడు అనగానే చాలా మంది టీడీపీ సీనియర్లకు నాటి విషయాలు గుర్తుకు వస్తున్నాయి. అధికారమే పరమావధిగా పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ మార్చేసిన చంద్రబాబు పాత విషయాలు గుర్తుకు చేసుకోరు. ఎవరైనా చెప్పినా వింటారనే నమ్మకం లేదు.